పాము, ముంగీసలు బద్ధశత్రువులు. ఇది జగమెరిగిన సత్యం. వాటి శత్రుత్వం ఇప్పటిది కాదు. ఎన్నో ఏళ్లనుంచి వస్తోంది ఈ పగ. పాము, ముంగీస రెండూ ఒకదానికి ఒకటి తారసపడితే బాహుబలి, భల్లాలదేవ రేంజ్లో పెద్ద యుద్ధం జరిగినట్లే. రెండు కూడా భీకరంగా పోరాడుతాయి. పాము ఎంత విషపూరితమైనదైనా ముంగీస దాని అంతుచూసేవరకు వదిలిపెట్టదు. ఇలాంటి వీడియోలు కూడా మనం తరచూ సోషల్ మీడియాలో చూస్తూనే ఉంటాం. తాజాగా ఆ కోవకు చెందిన ఓ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్లో వైరల్గా మారింది. దాన్ని చూస్తే మీ గుండెలు ఒక్క సెకన్ ఆగడం ఖాయం. ముంగీసతో చివరి వరకు పోరాడానికి ఓ నాగుపాము ఫైనల్ సీన్లో నిద్రపోతున్న ఓ చిన్నారి ఉయ్యాలపైకి ఎక్కేసింది. ఆ తర్వాత ఏమైందంటే, వైరల్ వీడియో ప్రకారం పొలాల మధ్య ఉన్నట్టుండి పాము, ముంగీస మధ్య భీకర యుద్ధం జరుగుతుంది. చాలాసేపు ఈ రెండు ఒకరినొకరు పోట్లాడుకుంటాయి. ఈ క్రమంలోన నాగుపాము ముంగీస నుంచి చాకచక్యంగా తప్పించుకుని పక్కకి పారిపోతుంది. ఇక ముంగీస కూడా తన దారి తాను చూసుకుంటుంది. ఇంతవరకు సినిమా బాగానే ఉంది. కాని ఇక్కడే ఓ షాకింగ్ సీన్ జరిగింది. ఆ నాగుపాము సరాసరి అక్కడే పడుకున్న చిన్నారి ఉయ్యాలపైకి ఎక్కేసింది. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు వెంటనే హుటాహుటిన అక్కడికి వెళ్తారు. పామును తరిమేందుకు వివిధ రకాల శబ్దాలు కూడా చేస్తారు. అయితే అప్పటికే ఆ పాము చిన్నారి ఉయ్యాలపైకి ఎక్కేసి అలా ఉయ్యాల తాడుపైనుంచి ఆ పక్కనే ఉన్న ఆరేసిన బట్టలపైకి పాకుతుంది. వీడియో ఇంతటితో ముగుస్తుంది. ఆ తర్వాత ఏం జరిగిందన్నది తెలియదు. అదృష్టవశాత్తు చిన్నారి నిద్రపోతోంది కాబట్టి ఆ నాగుపాము ఏ హాని తలపెట్టకుండా వెళ్ళిపోయిందని తెలుస్తోంది. కాగా ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు కామెంట్స్తో హోరెత్తిస్తున్నారు. కొందరు వీడియో చూశాక ఒళ్ళు జలధరించిందని కామెంట్ చేస్తే, ఇంకొందరు చిన్నారికి ఏం కాలేదు, హమ్మయ్య అంటూ కామెంట్ పెట్టారు. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం జీటీవీ అప్డేట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థాంక్యూ ఫర్ వాచింగ్.